ఇక్కడ వంట గదిలోకి వచ్చేసింది. అమ్మాయి ఏం టార్చర్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏంటిది? ఎందుకది? కావా? వద్దు, తినద్దు. మనం ఆర్చిలు తిందామా? ఆర్చి వెళ్దామా? వెళ్దామా ఆర్చి? ఎక్కడికి వెళ్దాం? బాల్స్ దగ్గరికి వెళ్దామా? బాల్స్ కాదు, పెళ్ళికి వెళ్దామా? పెళ్ళికి. పెళ్ళి అంటే ఏంటి? యువర్ థింకింగ్ రైట్. పెళ్ళి అంటే ఏంటమ్మా? పెళ్ళికి వెళ్దామా? పెళ్ళికి వెళ్ళి ఏం చేద్దాం? పెళ్ళికి వెళ్ళి ఆమ్ తినాలన్నమాట. ఇలా ఉన్నావు నువ్వు. ఓకే, పెళ్ళంటే ఏంటమ్మా? ఏంటి చెప్పు, పెళ్ళంటే చెప్పు. పెళ్లి గురించి మనకెందుకు, పెళ్ళికి వెళ్తే ఆమె తినాలి కావాలి, అంతే కదా ఇరా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇలా చూడు, హై ఫై. ఓకే, రెడీ అవుదామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము? ఈరోజు సండే కాబట్టి, సండే అని కాదు, ఇక పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా పెళ్ళిళ్ళకి హడావిడి, వెళ్ళడాలు, అక్కడ పెళ్లి భోజనాలు, ఏ మాటకు ఆ మాటే. కానీ నాకు పెళ్లి భోజనాలు అంటే మాత్రం చాలా ఇష్టము. ఎవరిది పెళ్లిళ్ళు చెప్పినా భోజనం కోసం అన్నా కూడా పెళ్లికి వెళ్తాను అన్నమాట. పెద్ద ప్లానింగే. పెళ్లి భోజనం, బంతి భోజనం, ఆ కేసి కింద కూర్చోబెట్టి తినే రోజులు అయితే లేవు కదా. అంటే కింద నేను పెళ్లి భోజనం అంటే బాల్స్కి వెళ్దామా అంటుంది. నీకు ఆమ్ కావాలా, బాల్స్ కావాలా? ఏంటి స్టైల్కి రెడీ అయ్యావు? స్పెట్స్ పెట్టి ఇక్కడ. నాన్న పెట్టుకున్నాడు కదా, అందుకే నేను పెట్టుకున్నాను. నాన్న అలా పెట్టుకున్నాడు అమ్మా. ఇంటెలిజెంట్ ఫెలో. స్పెట్స్ ఎలా పెట్టుకుని చూపించు, చూపించు. ఎస్, ఇది అందగత్తే. అబ్బా, సరే అయితే మరి రెడీ అవుదామా? రెడీ అవుదామా? నీ జుట్టు ఇది మొత్తం కర్లీ హెయిర్. నేను కోరుకున్న కర్లీ హెయిర్ మొత్తానికి అయితే బుడ్డదానికి వచ్చింది, కానీ పిలకలు మాత్రం అస్సలు ఉంచుకోదు. నీకు జుట్టు ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? మంచిగా నూనె రాసుకుని పిలకలు వేసుకుంటేనే జుట్టు బాగా పెరుగుతుంది. ఓ అట్ట పెద్ద అయితే చేసేసినట్టే. ఏం రెడీ అవ్వాలి, ఎలా రెడీ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సింపుల్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా సింపుల్ గా రెడీ అయితే ఉన్నంత కంఫర్ట్ ఇంకో దాంట్లో ఉండదు. ఓవర్ గా రెడీ అయ్యే దానికంటే నా దృష్టిలో, నా వరకు మనం ఎంత కంఫర్ట్ గా ఉన్నాము అన్నది మాత్రం నేను చూస్తాను. నా వల్ల కాదు బాబు అంతంత రెడీ అవడాలు. సో మొత్తానికి ఐరా అయితే రెడీ అయ్యింది. ఒకసారి చూడండి అది ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు అక్కడ? ఏది ఏముంది అక్కడ? ఆహా, ఇవి బాగాలేదంట, ఇవి వద్దంట మేడంకి. ఏం కావాలి? సరే, దానికి ఏం కావాలో అది. యూనికార్న్ అది రెడీ చేయకున్నాను కదా. ఓకే, బాగుందా? కంఫర్టా? ఓకే, ఇప్పుడు అయ్యో పెయిన్ వస్తుంది మరి కొంచెం. ఇది కర్లీ హెయిర్ కదా. సరే తెచ్చుకో. ఇది బాగుందా? బ్యాక్ ఓపెన్ డ్రెస్సా? బాగుందనా? నిజం బాగుంది. చాలా చూపించింది. చూసుకో ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం చేస్తుంది పొట్టిది అక్కడికి వెళ్ళి? అమ్మ మేకప్ ఏం చేస్తుంది? ఏం చేస్తుందవే? చూపించి, నీ ఫేస్ చూపించి మేకప్ ఎలా వేసుకుందావో చూస్తాను. మెరిసిపోతుంది కుట్టిది. నిద్ర వస్తుందన్నా? కాసేపు బజ్జం. లిప్స్టిక్ వేసుకుంటావా?
వేసాను కదా లిప్స్ చూసావు పింక్ కలర్ లో ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవునా? అయ్యో నీ బొట్టు వంకరగా ఉంది కదా. ఆమె ఇప్పుడు సైడ్కే పెడుతుంది. సరే సరిగా నుంచో నువ్వు అమ్మ కాలు మీద. ఉండు ఒకసారి ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఓకేనా? అరే ఏంట్రా ఇది? లిప్స్టిక్ పెట్టు అంటది. అలా పైన పెట్టినట్టు అద్దుతాను. సో పాపం దానికే ఫీల్ అయిపోతుంది అనమాట లిప్స్టిక్ వేసుకున్నాను అని. అంతేనా? అట్లుంటది మనతో. అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది. ఇంకో 6 months ఇంకో 1 year పోయిందంటే మాత్రం ఎక్కడేసావని ఇదే వేసేసుకుంటది. ఇంకా నా వరకు రాదు. ఇప్పుడే సైలెంట్ గా వచ్చి మేకప్ పౌచ్ తీసి మొత్తం అన్ని ట్రై చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ కొన్ని రోజులు పోయిందంటే ఇక జాగ్రత్తగా దాచుకోవాలి నా వస్తువులన్నీ. ఇంకా ఐరన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. నాది చాలా సింపుల్, హడావుడి ఎక్కువ స్టెప్స్ అవేమీ లేవు. జస్ట్ మాయిశ్చరైజరు. ఈ మాయిశ్చరైజర్లో కొద్దిగా చిన్న ఫౌండేషన్. ఎందుకంటే పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ గంగని చూడు. జస్ట్ ఒక డ్రాప్ ఫౌండేషన్, కొంచెం ఫ్లాలెస్ లుక్కి. ఇగో ఈ కంటి కింద నాకు ఫేర్గా ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది అనమాట. ఏమీ ఉండదు, ఏదో కాస్త కవర్ అయ్యిందిలే అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే అనమాట. ఇప్పుడు ఈ ఫిట్ మీ లూజ్ పౌడర్ చాలు, ఇది వేస్తే చాలా ఎక్కువ. మామా ఏం చేసినా అబ్బో. ఓకే, పౌడర్లో అద్దాలంట. మస్కారా అది అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ల్యాషెస్ కొంచెం పొడవుగానే ఉంటాయి, న్యాచురల్ ల్యాషెస్. సో దీంతో జస్ట్ ఇవన్నీ పెట్టుకోవడం ఓకే, కానీ పెట్టుకుంటే ఏదైనా బాగుంటుంది. కానీ మేకప్ పెట్టుకున్నా కానీ తీసేటప్పుడు ఉంటుంది కదా, బయటంతా తిరిగి వచ్చి అదే కష్టం. ఓకే అయిపోయింది, చాలు, అవసరం లేదు. కాజలే అంతే. అండ్ అన్నిటికంటే మించి ఐబ్రో. మొత్తానికైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు శారీ చేంజ్ చేసుకుంటే రెడీ. ఇంకా మా హస్బెండ్ రాలేదు, సో తను వచ్చేసరికి రెడీ అయిపోవాలని చెప్పేసి కొంచెం మళ్ళీగానే రెడీ అయిపోతున్నాం. ఎప్పుడు లేట్గా ఉంటాము. ఈ సారీ ఖాళీగానే ఉన్నాను కదా, ఇంట్లో పని ఏమీ లేదు. సరే అట్లీస్ట్ రెడీ అయ్యన్నా కూర్చుందామని చెప్పేసి రెడీ అయిపోయాను. ఇద్దరం అయితే రెడీ అయిపోయింది. నేను ఇంత కష్టపడి రెడీ చేశానా చూడండి. అప్పుడే ఏంటిది ఎందుకు ఊడిపోతుందే? అడే ఊడిపోతుందా? నువ్వేం చేర్చుకోకుండానే రెడీ అయిపోయా. బుడ్డి ఆయన కూడా రెడీ అయిపోయింది. అయినా ఏం పెట్టుకుంది తలకి? ముక్కుకి హెడ్గా పెట్టుకుంది. మొత్తం రెడీ అయిపోయింది.
రిసెప్షన్కి వెళ్ళి బాగా తినేసి వచ్చేసాము. ఐరా అయితే అలిగేసింది. ఐరాని అక్కడి నుంచి బాల్స్ ఆడడానికి తీసుకెళ్ళాలి అని చెప్పి, కానీ ఈ టైంలో ఏముంటుందని ఎంత బుజ్జగించినా కూడా వినిపించుకోవట్లేదు. అదిగో నేను లైట్ ఆన్ చేసుకుని వీడియో చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఐరా కావాలని లైట్ ఆఫ్ చేస్తుంది. ఐరా సి కోపం వచ్చింది, కోపం. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరు మాత్రం ప్లీజ్ నా వీడియోస్ని చూడండి. నాకు తెలుసు చాలా కాలంగా నేను వీడియోస్ పెట్టట్లేదు. లేదు, మీరు నచ్చే, మీకు మెచ్చే, మిమ్మల్ని నవ్వించే ఒక మంచి కాన్సెప్ట్ అయితే రెడీ అవుతుంది. అది తొందరలోనే వస్తుంది. అది ఏంటా అన్నది నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. సో మీరు మాత్రం అస్సలు అన్సబ్స్క్రైబ్ అవ్వద్దు అండ్ కంప్లీట్గా నన్ను అలానే స్టేబుల్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. లైట్ ఆఫ్, లైట్ ఆన్ చేస్తుంది. ఇదేదో పబ్ అనుకుంటుంది. బాయ్.